హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే నా ఫేవరెట్ టమాటో పచ్చిమిర్చి పచ్చడి. దానికోసం పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోండి అండ్ కొంచెం పుదీనా, కొంచెం మెంతి కూర, కొంచెం కరివేపాకు అండ్ వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర అండ్ ఫ్రెష్ టమాటోస్. సో బాండీలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చినైతే వేసేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకు లైట్‌గా అంటున్నానంటే అన్నీ ఒకేసారి కలిపి దాంట్లో వేస్తే పచ్చిమిర్చి అనేది బాగా మాడిపోతాయి. అందుకని ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకొని దాని తర్వాత మిగతా ఆకులు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్‌గా కుక్ అవుతాయి అండ్ ఫ్లేవర్ కూడా బావుంటుంది. నా హస్బెండ్ ఫస్ట్‌లో అసలు స్పైసీ ఎక్కువ తినేవాడు కాదు. కొంచెం స్పైస్ ఎక్కువైనా, కొంచెం ఉప్పు ఎక్కువైనా గానీ ఒక్క బీపీ వచ్చేసేదనమాట ఆయనకి. మా మమ్మీ అయితే భయపడేది. స్పైసీ ఎలా వండాలి? తక్కువ, ఉప్పు తక్కువ, అయ్యో! ఎలా అని చాలా భయపడేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే మా ఆయనే స్పైసీలోకొచ్చేసాడు. అంటే తినగా తినగా వేము కూడా చేదు కూడా తియ్యగా అవుతుంది అనేదో సామెత ఉంటది కదా! అది మా లైఫ్‌లో నిజమైందనమాట. నాతో ఉండి మా ఆయన కూడా స్పైస్ తినడం అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు నాకు ఇంకొక టార్చర్ మొదలైంది. ఏంటంటే నేను కొంచెం స్పైసీ తక్కువ చేసినా, కొంచెం ఉప్పు తక్కువేసినా, ఎందుకంటే ఉప్పు ఎక్కువేసేస్తే మళ్ళీ తిక్కమైపోతే చాలా ప్రాబ్లమ్ కదా అని చెప్పి నేను కొంచెం తక్కువేసి తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. ఫస్టే ఉప్పేసేస్తే మళ్ళీ మా ఇంట్లో మళ్ళీ మా అత్త, మామకి ఉప్పెక్కువొద్దు. అందుకని నేను తక్కువేస్తుంటే నువ్వేంటి అసలు వేయట్లేవు అని చెప్పి నాకు తిట్లు. సో, ఈ గ్యాప్‌లో మన ఆల్ పచ్చిమిర్చి అండ్ ది స్టఫ్ అయితే ఫస్ట్ ప్రిపరేషన్ ఫ్రై అయిపోయింది. దాన్ని మిక్సీలోకి తీసుకుంటున్నాను. మిక్సీలోకి తీసుకొని దీంట్లోకి పచ్చి జీలకర్ర యాడ్ చేసుకోవాలి. పచ్చి జీలకర్ర యాడ్ చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది బావుంటుంది. అండ్ టేస్ట్ కూడా ఇంకా పెరుగుతుంది. సో, నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసుకొని దాన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేస్తాను. మొత్తం గ్రైండ్ చేసేస్తే తర్వాత టమాటో వేసినప్పుడు పేస్ట్ లాగా అయిపోతది పచ్చడి. సో, అలా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందాక అవన్నీ ఫ్రై చేసిన బాండీ ఆర్ మూకుడు వాటెవర్ ఇట్ ఈస్ యూ కాల్ ఆ దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసి టమాటోస్, వెల్లుల్లి అండ్ చింతపండు ఎంత పులుపు కావాలనుకుంటే అంత పులుపు, టేస్ట్ మీకు తగ్గట్టుగా చింతపండేసుకోవాలి. దాని మీద నుంచి గల్లుప్పు వేసుకోవాలి. గల్లుప్పు ఎందుకంటే అన్నిట్లోకి రిఫైన్డ్ సాల్ట్, అయోడైజ్డ్ సాల్ట్ అవన్నీ వాడలేం కదా! గల్లుప్పు వేసుకుంటేనే కొంచెం మంచిది. పచ్చడిలోకి మా అమ్మమ్మ, మా అమ్మ వాళ్ళు అలానే వేసేవాళ్ళు. సో, నేను కూడా పచ్చడిలోకి అలానే వేస్తాను. ఇలా మొత్తం ఫ్రై అయిపోయి గుజ్జు గుజ్జులాగా అయిపోతది. దాన్ని కూడా ఇందాకటి పచ్చిమిర్చి పేస్ట్‌లో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. అలా అని మొత్తం పేస్ట్‌లాగా చేసుకోకూడదు. ఇలా కచ్చా పచ్చాగానే ఉండాలి. ఇంకా రోట్లో దంచుకుంటే ఇంకా ఆ టేస్టే వేరు. కానీ దుబాయ్‌లో అంత ఛాన్స్ లేదు. ఉంది కానీ చిన్న రోలు దాంట్లో దంచలేము. ఈ పచ్చడిలోకి నేనైతే క్రిస్పీగా ఉండే దోసలు వేసుకుంటాను. నాలాగా మా ఇంట్లో ఎవరు వేయలేరని చెప్పి అందరూ నేను వేస్తే నీకు నచ్చదని చెప్పేసి నన్నే వేసుకోమని వదిలేస్తారు. సో, నేనే వేసుకొని తింటున్నాను. ఈ పచ్చడి పెట్టుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటదంటే పల్లి చట్నీ కంటే ఇదే బావుంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? ప్లీజ్ కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. ప్లీజ్ మీ కమెంట్స్‌లో మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే కూడా చెప్పండి. ఖచ్చితంగా నేను చేసైతే చూపిస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్.